బిఎన్ఆర్ మీడియాకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ నటులు వాలి సత్యప్రకాష్ గారు. ఆయన ఆయన గురించి ఆయన జీవిత ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్, మీ ఊరు, మీ తల్లిదండ్రులు, మీరు చదువుకున్నది, మీ బాల్యం గురించి కొంచెం వివరంగా మా ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా. అందరికీ నమస్కారం. మొట్టమొదలు బిఎన్ఆర్ మీడియా వారికి అభినందనలు, శుభాకాంక్షలు. నా పేరు వాలి సత్యప్రకాష్. మా స్వగ్రామం ఖమ్మం. తర్వాత నేను కరీంనగర్లో కొంతకాలం జాబ్ చేసి హైదరాబాద్లో రిటైర్ అయ్యాను. మా తల్లిదండ్రులు వాలి కృష్ణమూర్తి గారు ప్రస్తుతం లేరు. మా అమ్మగారు వాలి రుక్మిణీదేవి. నాకు 1978లో మ్యారేజ్ అయింది. మా ఆవిడ పేరు ఉమాదేవి. కరీంనగర్లో గడిపి రిటైర్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో ఉండి సినిమాల్లో, సీరియల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఫిజియోథెరపీ డాక్టర్, బెంగళూరులో సెటిల్ అయింది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉంది. చిన్న అమ్మాయి సాఫ్ట్వేర్ అమెరికా డల్లాస్లో ఉంది. ఇది నా పరిస్థితి. ఏ ఉద్యోగం చేశారు సార్? నేను ఆర్టీసీలో సూపర్వైజర్ రిటైర్ అయ్యాను. బస్ బాడీ బిల్డింగ్లో మియాపూర్లోనే రిటైర్ అయ్యాను. మీరు ఉద్యోగం చేస్తుండగా సినిమాల్లో చేయాలనుకున్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో చేయాలనే ఆలోచన, నటుడవ్వాలనే ఆలోచన ఉందా? మొట్టమొదటి బాల్యంలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు బాగా అభిమానం. ఆయన సినిమాలు కత్తిసాము ఇలాంటివి చూసి బాగా ఇష్టపడేవాళ్ళం. తర్వాత నేను ఈ వినాయకుడి ప్రోగ్రామ్స్, వినాయక చవితి ఇట్లాంటప్పుడు రికార్డ్ డ్యాన్సులు చేయడం, తర్వాత నాటకాలు చేయడం జరిగింది. ఆర్టీసీలో రాకముందు నాటకాలు చేశాను. ఆర్టీసీ తరఫున కూడా నాటకాలు చేసాం. కాంపిటీషన్లకు వెళ్ళేవాళ్ళం. రిటైర్ అయినాక ఫుల్ ఫెడ్ సినిమాల్లో చేస్తున్నాను. సినిమాల్లోకి వచ్చాను. మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు మీరు ఎవరిని చూసి సినిమాల్లోకి రావాలనుకున్నారు? ఎవరైనా సాయం చేశారా, లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఎవరైనా మీరు వెళ్ళండి, మీరు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు కదా, మీరు హైదరాబాద్ వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేయండి అని చెప్పారా? అలా ఏం కాదులేండి, కానీ మామూలుగా నేను చెప్పినట్టుగా సీనియర్ ఎన్టీఆర్ అభిమానం. ఆయన కోసం నేను మద్రాసు వెళ్ళి చూసి వచ్చాం. ఇక్కడ హైదరాబాద్లో గండిపేట ఆర్టిస్ట్ తరఫున తెలుగు యూనియన్లు ఉండే, దాని తరఫున కూడా పోయి కలిసి చేసేవాళ్ళం. తర్వాత నేను రిటైర్ కాకముందు కానీ అయినాక కానీ నాటకాలు వేస్తూ ఉన్నాను కాబట్టి కరీంనగర్లో ఏమైనా కల్చర్ ప్రోగ్రామ్ అయితే నాకు చెప్పి హైదరాబాద్ పోయి ఆయన తీసుకురా చెప్పేవాళ్ళు. నా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అని తెలిసి ఒకసారి కాంపిటీషన్లో అయితే వచ్చి మన నల్లూరు సుధీర్ కుమార్ గారిని పట్టుకొని వెళ్ళాను. ఖమ్మంలో ప్రోగ్రామ్ అయితే అచ్యుత్ని తీసుకుని వెళ్ళాను. అట్లా సంబంధాలు ఉన్నాయి నాకు లైట్గా అక్కడక్కడ. దానివల్ల రిటైర్ అయినాక కూడా ఆ సంబంధాలు కంటిన్యూ చేసుకుంటూ అలా అలా పరిచయాలు పెంచుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మన వీరభద్రం గారు అని సినిమాలు చేస్తుండేవారు. వారు ఆర్టీసీ రిటైర్డ్ కాబట్టి వారిని కలవడం, వారికి ఒక 5-6 నెలలు నాకు ఆఫీసులు చూపించారు. తర్వాత నేను సొంతంగా చేస్తున్నాను. ప్రస్తుతం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సార్? అవకాశాలు బాగున్నాయా? అవకాశాలు వస్తున్నాయి, పర్వాలేదు. ముఖ్యంగా నేను తెలంగాణ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్లో నేను ఉన్నాను. 2014లోనే దాంట్లో చేరాను. తర్వాత దాంట్లో ఈసీ మెంబర్గా 6వ సంవత్సరంగా పరిచయాలు ఉన్నాయి. తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో అన్ని అవకాశాలు వస్తుంటాయి, అప్లై చేస్తుంటాం, ఆడిషన్లకు వెళ్తుంటాం. రీసెంట్గా అన్నపూర్ణేశ్వరి వారి పళ్ళ పురుసు దాంట్లో కూడా క్యారెక్టర్ చేశాను. పర్వాలేదు. మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటంటే? హనుమాన్ మూవీలో క్యారెక్టర్ చేశానండి. రైతుగా చేశాను. ఆత్మహత్య చేసుకునే రైతును హీరోని చాపుతుంది, అది చేశాను. నేను కూడా చూశాను. మంచిగా చూసారా? సంతోషం. చేశాను. అలాగే రీసెంట్గా హరిహర వీరమల్లో కూడా ఉన్నాను, ఆచార్యలో ఉన్నాను. దాదాపు ఒక 60 సినిమాల దాకా చేసి ఉంటాను. 20-30 సీరియల్లో కూడా స్వామీజీ లాగా, పూజారి లాగా చేస్తూ ఉంటాను. తర్వాత ఈ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా అవమానాలు ఎదురయ్యాయా? రావడానికి ఏమైనా కష్టపడ్డారా? ఈజీగానే వచ్చి? ఈజీ అంటే కష్టాలు ఉన్నాయి, కానీ అవమానాలు అట్లాంటివి లేవులేండి. మనం మామూలుగా ఉన్నాం. అనేవాళ్ళు మామూలు నాటకాలు వేసేటప్పుడు సినిమాలో పోతా అంటే కూడా నీ పర్సనాలిటీ ఏంది, నువ్వు హీరో అవుతావా, ఎందుకు అట్ట అనేవాళ్ళు ఉంటారు. అది మనం పట్టించుకోవద్దు, అని నడుస్తూనే ఉంటుంది. అలా. మీకు ఇష్టమైన హీరో? సీనియర్ ఎన్టీఆర్. అంతే. ఇక ఆయన నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? అంతేనండి. ప్రజెంట్ అంటే అప్పుడు హీరోయిన్ అంటే సావిత్రి గారే. ఇక ప్రజెంట్ అంటే ఇప్పుడు ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బాగుంటాడు, ఒక సినిమా అర్జున్ బాగుంటాడు, ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ బాగుంటాడు, అలా కమల్ హాసన్ బాగుంటాడు, రజనీకాంత్ అలా. మెయిన్ అందరికంటే మెయిన్ మాత్రం సీనియర్ ఎన్టీఆర్ అభిమాని, అంతే. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఇప్పుడు కానీ అప్పుడు కానీ? ఫస్ట్ ఎన్టీ రామారావే. తర్వాత ఇప్పుడు ఉన్నారండి
ముక్కుసూటిగా పోయి ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, ఆయన కూడా ఇష్టమే. ఉమ్. ఇక అంతేలేండి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం. ఇష్టం. ఉమ్. సరే. మీరు ఉమ్. రాజకీయాల పట్ల ఏదైనా ఆసక్తి ఉందా మీకు? లేదులేండి, మామూలు తెలుసుకుంటాం కానీ రాజకీయ రంగంలో పోయేంత అవకాశం ఏం లేదు. సినిమా రంగం నమ్ముకున్నాం, ప్రస్తుతం అదే పని చేస్తున్నాం. బాగానే నడుస్తుంది అయితే ఇప్పుడు. పర్వాలేదు పర్వాలేదు. చాలామంది యువకులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు సినిమాల్లోకి రావాలని, సీరియల్లోకి రావాలని, సీరియల్లో నటుడిగా స్థిరపడాలని ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశలతో మన హైదరాబాద్ సిటీకి వస్తున్నారు. యువతకి మీరు ఏ సందేశం ఇస్తారు? మంచిదేనండి, కొత్త తరం రావడం ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే అందరు సిన్సియర్గా ఉండి కళనే నమ్ముకొని కళ కోసం ఉంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మన రంగంలో కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి చాలామంది వస్తున్నారు ఆర్టిస్టులు. మన ఆర్టిస్టులు కూడా రావాలి, ఎదగాలి. కానీ అక్కడ ఏదో ఉంది అనుకొని రావడం కాదు, కష్టపడి పైకి వస్తే సంతోషం. అంతేగాని ఏదో పక్కదారులు ఎత్తుక్కొని దొంగదారులు రావడం అది కరెక్ట్ పద్ధతి కాదు. మంచిగా కష్టపడి ఔత్సాహికులు రావాలి, వీళ్ళు మంచిగా. సినిమా ఇండస్ట్రీలో నటుడుగా స్థిరపడాలంటే మనం ఇప్పుడు చేసిన కష్టం కంటే డబల్ కష్టం పడాలని, అలాగే అకుంఠిత దీక్షతో పట్టుదలతో సుస్థిరస్థానం సంపాదించుకోవాలని, ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు చాలా నిబద్ధతతో, చాలా కఠిన శ్రమ ఉంటుంది. ఇక్కడ అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని ఫస్ట్ ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు ఏదో ఒక అవకాశం ఉండాలి. వాళ్ళు ఒక సినిమానే పూర్తిగా నమ్ముకుని వచ్చి కష్టాలు పడే కంటే కూడా ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక చిన్న వ్యాపకం ఉంటే దాని ద్వారాగా బ్రతుకుతూ సినిమాల్లో కష్టపడితే అవకాశం వచ్చినప్పుడు ఇంకా వ్యాపకాలు వదిలేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించాలంటే చాలా చాలా కఠినమైన కష్టం పడితే కానీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోలేం. అలాగని చెప్పి సత్యప్రకాష్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, ఈరోజు బిఎన్ఆర్ ఛానల్కి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్.